హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది శర్మాస్ ఫన్ వరల్డ్. జనాలు ఎక్కువగా ఉండే ప్లేస్ అంటారు రద్దీ. నేను చూసేసాను పెద్ది. ముందుగా ఈ సినిమా విషయానికి వస్తే, గుర్తింపు లేని ఒక ఊరికి ఒక యువకుడు ఏం చేశాడన్నదే సినిమా కథ. కథలో భాగంగా చాలా వర్క్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కొన్ని అన్నెసెసరీ సీన్స్ అనిపిస్తాయి. బట్ ఓవరాల్ గా ఇట్స్ ఏ గుడ్ వాచ్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రామ్ చరణ్ గారు బ్లడ్ పెట్టేశాడు. ఈసారి మాత్రం నేషనల్ అవార్డు పక్క. తన పర్ఫార్మెన్స్ అయితే పీక్ లో ఉండుద్ది. తన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, తన ట్రాన్స్ఫర్మేషన్ కానీ చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ 100కి 200% న్యాయం చేశాడు. తన డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్కి పెద్దగా స్కోప్ ఉండదు, అలాగే పెద్దగా ఇంపాక్ట్ కూడా ఇవ్వలేకపోయింది. ఇక మిగిలిన ఆర్టిస్టుల విషయానికి వస్తే, జగపతి బాబు గారు బాగానే చేశారు, అలాగే శివరాజ్ కుమార్ గారు కూడా బాగానే చేశారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఏఆర్ రెహమాన్ అయితే నెక్స్ట్ లెవెల్ బీజం ఇచ్చాడు. రై రే రారా అనే సాంగ్ అయితే సినిమాలో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమాలో సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్లాక్ బాస్టర్. కానీ రన్ టైం కొంచెం ఇబ్బంది పెడుతుంది, అయినా సరే పర్వాలేదు అనిపిస్తుంది. ఒక మంచి సినిమా చూసాం అని అయితే అనుకుంటారు. ఈ సినిమాని మాత్రం థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. గుడ్ ఎక్స్పీరియన్స్, డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.